guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ ఫ్రాక్స్ అయితే చూపిస్తానండి ఇవాళ వీడియోలోని. ఇప్పుడు అంతా సమ్మర్ సీజన్ కాబట్టి అండ్ పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ ఏదైనా వెకేషన్స్కి అది వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండే టైప్ ఆఫ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తాను. నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయి ఇట్లాంటి కుర్తీ ఫ్రాక్స్. పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా ఏమి వేయాలి అని ఆలోచించుకోకుండా ఈ ఫ్రాక్స్ వేసుకుంటే మంచి స్టైలిష్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్ ఉంటుంది. నేనేంటంటే మరీ షార్ట్ టైప్ ఆఫ్ క్లోత్స్ అండ్ లైక్ వెరీ ట్రెండీ అండ్ మోడర్న్ అవుట్ఫిట్స్ అయితే ప్రిఫర్ చేయను. నాకైతే పెద్దగా కంఫర్టబుల్గా అనిపించవు వాటిలోని. సో ఎక్కువగా నేను ఈ కుర్తీ ఫ్రాక్స్ అయితే కంఫర్టబుల్ అనిపిస్తుంది ట్రావెలింగ్ అప్పుడు, ట్రైన్స్లోని ఆర్ లేకపోతే ఫ్లైట్లో ఆర్ బస్లో కూడా చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయి ఇవి. అండ్ ఇవి ఏంటంటే వెకేషన్కి తీసుకెళ్ళి యూజ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ వెకేషన్ కోసం వెయిట్ చేసి ఎప్పుడు వేసుకుందాం అని కాకుండా ఇంట్లో కూడా రెగ్యులర్గా వేసేసుకుంటే హౌస్ వైఫ్స్కి కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇట్లాంటి అవుట్ఫిట్స్. సమ్మర్స్లో స్పెషలీ మంచి కంఫర్టబుల్ అవుట్ఫిట్ చూస్తుంటే ఈ ఫ్రాక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఇవాళ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ లిబాస్ అండి. సైజ్ వచ్చి ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను ఎక్స్ట్రా స్మాల్ నాకు పర్ఫెక్ట్ ఫిట్ వస్తుంది లిబాస్ బ్రాండ్లోని. అండ్ మెయిన్ థింగ్ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే కలర్ అండ్ లెంత్ అండి. నాకు మరీ షార్ట్ లెంత్ ఉంటే అంత కంఫర్టబుల్ అనిపించదు, కొంచెం లెంత్ ఎక్కువే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. సో ఇదేంటంటే నాకు చాలా లైక్ మంచి అప్రాప్రియేట్ లెంత్ అనిపించింది. నాకు చాలా ఇష్టం అండి ఈ లెంత్లో ఉన్నవి. సో కలర్ కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ ప్యూర్ కాటన్. ఏదైనా బీచ్ వెకేషన్స్కి అది వేసుకుని వెళ్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. మంచి లైక్ ఒక బ్రైట్ వైబ్ అయితే వస్తుంది. దీనికి ఏంటంటే ఇట్లా మనకి సింపుల్ యూ షేప్ నెక్ అయితే వచ్చి ఇక్కడ చిన్న స్లిట్ లాగా వచ్చింది. యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ ఉండింది. యోక్ పార్ట్ పైన అంతా ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో ఇట్లాగా ప్యాచ్ వర్క్ అయితే చేసి ఇట్లా ప్యానలింగ్ స్టిచ్ చేసి దీనిపైన అంతా కూడా మనకి ఇట్లాగా చిన్న చిన్న చిప్స్ అండ్ ఇట్లాంటి పర్ల్స్తో వర్క్ అయితే చేశారు, సింపుల్గా వర్క్. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ ప్యానలింగ్కి ఏదైతే ఫ్యాబ్రిక్ అండ్ ఏదైతే ప్యాటర్న్ యూస్ చేశారో అదే ప్యాటర్న్తో మనకి స్లీవ్స్ అయితే స్టిచ్ చేశారు. అండ్ కింద మనకి ఫ్రాక్ పార్ట్ వచ్చేసి ఇలా లేయర్స్ లాగా వచ్చింది. ఇట్లా మనకి 3 లేయర్స్ లాగా వచ్చింది. ఇది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అండ్ కింద థర్డ్ లేయర్. ఫస్ట్ లేయర్ ఏంటంటే సింపుల్గా ప్లెయిన్గా అయితే వచ్చింది. నెక్స్ట్ 2 లేయర్స్ ఏంటంటే మనకి ప్యానలింగ్ దగ్గర ఎట్లా అయితే వచ్చిందో అట్లాగా మనకి ఇక్కడ ఏంటంటే ఫుల్గా ఆ ప్రింట్ అయితే వచ్చి మనకి ఇది అయితే వచ్చింది. ఇది మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్. సమ్మర్స్లో చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ నాకు ఇదైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. అండ్ దీనికి ఇక్కడ ఇలా థ్రెడ్ లాగా వచ్చి ఇక్కడ మంచిగా ఇట్లాగా బీడ్స్ అయితే వచ్చాయండి, ఇట్లా హ్యాంగింగ్. ఇది బాగుండిందండి, మంచి లైక్ చాలా స్టైలిష్ అనిపించింది నాకు. వెకేషన్ వైబ్ ఇస్తూ చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇది ఏంటంటే మనకి అడ్జస్టబుల్ కాదు, జస్ట్ ఇది అడ్జస్టబుల్. మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి కావాల్సిన లెవెల్కి. వేస్ట్కి లైక్ ఫిట్గా వేస్ట్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఫిట్ అండ్ ఫ్లై టైప్లో ప్యూర్ బాడీ షేప్ అండ్ హార్ గ్లాస్ బాడీ షేప్ ఉండే వాళ్ళకి లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎలాస్టిక్ కూడా వచ్చిందండి కొంచెం. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ రాజ్నందిని. ఇందులో కుర్తీ సెట్స్, టాప్స్ అవి కూడా ఉంటాయండి, బాగుంటాయి, నాకు నచ్చుతాయి. అంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఈ బ్రాండ్లోని. సో అట్లాగా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఇలాంటి ఫ్రాక్ అయితే తీసుకున్నాను. ఇట్లా సింపుల్ ఫ్రాక్ అయితే వస్తుంది. మోస్ట్లీ కొంచెం లెంత్ ఎక్కువనవే తీసుకున్నానండి ఇవాళ వీడియోలోని. సో సమ్మర్స్లో అది సింగిల్ పీస్లా వేసుకోవడానికి మంచి కంఫర్టబుల్ అయితే ఉంటాయి. సో కమింగ్ టు ద ఫ్రాక్, ఇట్లా మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ అయితే సెపరేట్ వస్తుంది. యోక్ పార్ట్ ఏంటంటే ఇట్లాగా కాలర్ లాగా వచ్చి మొత్తం ఇలా క్లోజ్ లాగా రాకుండా కొంచెం ఇట్లాగా ఫోల్డ్ లాగా వచ్చి కాలర్ అయితే వచ్చింది. ఇట్లా డిఫరెంట్ స్టైల్లో కాలర్ అయితే వచ్చింది. అండ్ ఇట్లా మనకి అన్నీ కూడా షో బటన్స్ వచ్చాయండి. ఇవేమీ ఓపెన్ అవ్వవు, బట్ ఇట్లా సింపుల్గా కింద వరకు షో బటన్స్ అయితే వచ్చి సెంటర్లో స్లిట్ అయితే వచ్చింది. ఇలా సెంటర్లో స్లిట్ ఉండిందండి దీనికి. అండ్ ఇది మనకి మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. కలర్ అయితే పెద్ద బ్రైట్గా లేదు,
కొంచెం పేస్టల్ షేడ్స్ అండ్ లైట్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచి డీసెంట్ లుక్ అయితే వస్తుంది. స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా 3/4 స్లీవ్స్ అయితే వస్తాయండి మనకి. అండ్ దీనిపైన అంతా కూడా మంచి కాంట్రాస్ట్ కలర్ ఇట్లాంటి ఎల్లో కలర్ బేజ్ కలర్తో ప్రింట్ అయితే వచ్చింది. అండ్ డార్క్ కలర్ లీవ్స్ అయితే వచ్చాయి. ఈ లైట్ గ్రీన్ పైన ఈ డార్క్ గ్రీన్ కలర్ అయితే భలే కనపడుతుంది. అండ్ ఇది కూడా మనకి లేయర్ స్టైల్లో అయితే వచ్చింది. ఇట్లాగా 3 లేయర్స్ కింద అయితే వచ్చింది ఫ్రాక్. ప్రతి లేయర్ దగ్గర స్టార్టింగ్ మనకి ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ అయితే వచ్చాయి. ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి ఇట్లా 3 లేయర్స్ లాగా ఫ్రాక్ అయితే వచ్చింది. ఇది ప్యూర్ కాటన్ అండి. ఫ్లేయర్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. మంచిగా ఫ్లేయర్ వస్తే లుక్ బాగుంటుంది. స్పెషలీ కింద లో హెవీ బాడీ ఉండే వాళ్ళకి ఇలా ఫ్లేయర్ ఎక్కువ వచ్చినవి బాగుంటాయి. కొంచెం ఫ్లేయర్ తక్కువ వచ్చినవి ఏంటంటే పట్టేసినట్టు అనిపించి షేప్ నీట్గా అనిపించదు. సో దీనికైతే మంచి ఫ్లేయర్ వచ్చింది. ఇది సైజ్ నేను ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. సో కొంచెం లూజ్ అయిందండి. బట్ ఆల్మోస్ట్ లైక్ పర్ఫెక్ట్ సైజ్ వచ్చినట్టే వచ్చింది నాకు ఈ ఎక్స్ట్రా స్మాల్ సైజ్. లెంత్ కూడా మంచి అడిక్వేట్గా అనిపించింది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి బ్రైట్ రెడ్ కలర్లో వచ్చింది. ఇది ఏంటంటే మీడియం లెంత్ వచ్చింది. ఇందాక ఏంటంటే ఆల్మోస్ట్ మ్యాక్సీ లెంత్ లాగా కొంచెం లెంత్ అయితే ఎక్కువ వచ్చాయి. ఇదైతే మీడియం లెంత్ అయితే వచ్చి మనకి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. మనకి ఇది ఇలా ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఇక్కత్ స్టైల్ ప్రింట్ లాగా అయితే వచ్చింది. ఇక్కత్ వీవ్ కాదండి, ఇది ఇక్కత్ ప్రింట్. సో జస్ట్ ఇలాగా రెడ్ కలర్ దానిపైన ఇలా వైట్ కలర్తో ఇక్కత్ స్టైల్లో ప్రింట్ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్ కూడా ఇట్లాగా కొంచెం షార్ట్ స్లీవ్స్ లాగా వచ్చాయి. అండ్ పైన ఇక్కడ అయితే ఏంటంటే మనకి ఇట్లాగా ప్లీట్స్ లాగా వచ్చి కొంచెం బుట్ట చేతుల్లాగా ఫీల్ వచ్చేలాగా ఇలా చిన్నవి షార్ట్ స్లీవ్స్ లాగా వచ్చాయి. బుట్ట చేతులకి ఏంటంటే ఇక్కడ బ్యాండ్ లాగా ఇచ్చి దీని చుట్టూ కూడా ప్లీట్స్ పెడతారు. అట్లా పెట్టుకుని ఇట్లా నార్మల్ స్ట్రైటే వచ్చింది. బట్ ఇక్కడ షోల్డర్ దగ్గర మటుకు ఇట్లా ప్లీట్స్ లాగా వచ్చి మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చి మంచి ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి ఇట్లా ఫ్రాక్ అయితే వచ్చింది. ఈ ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా కంఫర్టబులే ఉంటాయండి. సమ్మర్స్లో వేసుకుంటేని మంచి లైక్ ఈజీ బ్రీజీగా అయితే ఉంటాయి. కూల్గా అనిపిస్తుంది వేసుకుంటేని. సో ఇదేంటంటే కొంచెం విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపించింది నాకు. మంచి సాఫ్ట్ ఉండింది ఫ్యాబ్రిక్. సో ఇట్లా మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వస్తుంది. ఇది కూడా లేయర్స్ లాగా వచ్చిందండి. ఇట్లా 3 లేయర్స్ లాగా అయితే వచ్చింది. అండ్ ప్రతి లేయర్ దగ్గర ఇలా చిన్న చిన్న ప్లీట్స్ అయితే వచ్చి మనకి ఇట్లాగా ఫ్రాక్ లాగా అయితే వచ్చింది. లెంత్ అయితే మీడియం లెంత్ వచ్చింది. దీనికి లైనింగ్ కూడా ఏం రాలేదండి. క్లాత్ అయితే కొంచెం థిన్గానే ఉంది. బట్ డార్క్ కలరే కాబట్టి కొంచెం బ్లాక్ కలర్ స్పెగిటీ నీ లెంత్ వరకు వచ్చే బ్లాక్ కలర్ స్పెగిటీతో పేరప్ చేసుకుంటే ఏమీ ఆడ్గా అయితే కనపడదు ట్రాన్స్పరెంట్గా దీని. అండ్ ఇది కూడా ఫ్లేయర్ బాగా వచ్చిందండి. బాగుంది. ఇది కూడా ఫ్లేయర్. ఇదైతే నా సైజ్ దొరకలేదు, నేను మీడియం తీసుకున్నాను. నాకైతే లూజే అయిందండి. ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకో, ఒక స్టిచ్ అయితే వేయించుకోవాలి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ జెనసియా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. వీటిలో కూడా కాటన్ టాప్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి. భలే ఉంటాయి. చాలా అయితే చేశానండి మన వీడియోస్లోని. వీటిలో ఇట్లాంటి కాటన్ టాప్స్ అయితే చాలా చేశాను. ఇట్లా కుర్తీ ఫ్రాక్స్ లాగా వచ్చేవి. లుక్ బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఈ బ్రాండ్ నుంచి. ఇది కూడా మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో మనకి కొంచెం ఏ లైన్ స్టైల్లో అయితే వచ్చింది ఈ ఫ్రాక్. ఏ లైన్ స్టైల్లో వచ్చి ఇక్కడ వేస్ట్ దగ్గర మనకి ఇలాగ టై చేసుకోవడానికి బెల్ట్ లాగా ఇచ్చారు. ఫ్యాబ్రిక్తోనే స్టిచ్ చేసి ప్రింట్ అయితే బాగుండింది. మంచి సమ్మర్ వైపు ఇట్లా లైక్ వెకేషన్ వైపు ఫ్లోరల్ ప్రింట్ లాగా మొత్తం అంతా బ్రైట్ కలర్తో దీనిపైన అంతా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లా ఏ లైన్ స్టైల్లో అయితే వచ్చింది. ఏ లైన్ స్టైల్ ఫ్రాక్స్ ఏంటంటే కొంచెం యాపిల్ బాడీ షేప్ లేకపోతే అప్పర్ బాడీ హెవీగా ఉండే వాళ్ళకి లుక్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇది లైక్ హార్డ్ గ్లాస్ బాడీ షేప్ ఉండే వాళ్ళు ఏంటంటే ఫిట్గా వచ్చేలాగా ఇదైతే ట్రై చేసుకోవాలి వేస్ట్ రీజన్ దగ్గర. సో దట్ వేస్ట్ డిఫైన్గా కనపడుతుంది. లేదు మీకు యాపిల్ బాడీ షేప్ కానీ లైక్ కొంచెం ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్స్ ఇట్లా డిఫరెంట్ బాడీ షేప్స్ ఉండే వాళ్ళు ఏంటంటే ఇది లూజ్గా ట్రై చేసుకోవాలి. మరి వేస్ట్ దగ్గర డిఫైన్గా కాకుండా అప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇట్లా సింపుల్గా మనకి ఇట్లా కాటన్ టాప్ లాగా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి ఇలా వీ షేప్ నెక్ లాగా వచ్చి బ్యాక్ సైడ్ ఇలా కీ హోల్ లాగా వచ్చి పైన బటన్ అయితే వచ్చిందండి. దీనికి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ రాలేదు. ఏ లైన్ స్టైల్లో మనకి ఫ్రాక్ లాగా వచ్చింది ఇది. అండ్ దీనికి ఇలా టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే వచ్చాయి. లైనింగ్ అయితే ఏం రాలేదు. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలాగా బెలూన్ స్లీవ్స్ లాగా ఇలాగ ఇక్కడ ఎలాస్టిక్ అయితే వచ్చింది. స్లీవ్స్ ఎడ్జ్లోని 3/4 లెంత్లో వచ్చి మనకి బెలూన్ స్లీవ్స్ లాగా ఇక్కడ ఎలాస్టిక్ అయితే వచ్చిందండి. అండ్ దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు. కొంచెం ఫ్యాబ్రిక్ అయితే థిన్గానే ఉంది. లాంగ్ స్పెగిటీ అయితే వేసుకుని పేరప్ చేసుకోవాలి. ఏదైనా మంచి స్నీకర్స్ వేసుకొని కరెక్ట్గా యాక్సరైజ్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా మంచి వెకేషన్ వైబ్ అయితే వస్తుంది. అండ్ లెంత్ కూడా మరి ఎక్కువ లెంత్ కాదు, అలానే షార్ట్ లెంత్ కాదు, మీడియం లెంత్ అయితే వచ్చింది. ఫస్ట్ చూపించిన వాటిలంతా ఎక్కువ కాకపోయినా మీడియం లెంత్ అయితే వచ్చి బాగా వచ్చిందండి ఈ టాప్ కూడా. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ఫ్రాక్ అండి. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ జెనసియా. సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. జెనసియాలో ఎక్స్ట్రా స్మాల్ సైజ్ నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది. సో కమింగ్ టు ద ఫ్రాక్, ఇది కూడా లెంత్ ఎక్కువ వచ్చింది తీసుకున్నాను. ఇది కూడా మ్యాక్సీ లెంత్ స్టైల్లో అయితే వస్తుంది మనకి. చాలా నచ్చిందండి. ఇది కూడా మంచి లైక్ కూల్ వైబ్ ఇస్తుంది. కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఇది యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ రెండు సెపరేట్ వస్తుంది మనకి. యోక్ పార్ట్ అంతా కూడా ఇట్లా మనకి లైట్ గ్రీన్ కలర్ పైన ఇట్లా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్తో సింపుల్గా దగ్గర చిన్న చిన్న ప్రింట్ అయితే వస్తుంది. అండ్ స్లీవ్స్ మీద అంతా కూడా సేమ్ ప్రింట్ వస్తుంది. సింపుల్ రౌండ్
లైక్ ఇట్లా హార్ట్ షేప్లో స్వీట్ హార్ట్ షేప్ నెక్లో అయితే వచ్చింది మనకి. అండ్ ఇలా సింపుల్గా అయితే వచ్చింది. అండ్ వేస్ట్ దగ్గర మనకి ఇట్లాగా చిన్న చిన్న ప్లీట్స్ అయితే వచ్చాయి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, చాలా సాఫ్ట్ ఉండింది ఫ్యాబ్రిక్. అండ్ కింద ఫ్రాక్ కూడా యోక్ పార్ట్ ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. బట్ కిందకి వచ్చేసరికి ఇట్లాగా ప్లీట్స్ లాగా అయితే వచ్చి ఇలా పింక్ కలర్ అండ్ డిఫరెంట్ ప్రింట్ కాంబినేషన్తో హైలైట్ అయితే చేస్తూ కింద వచ్చిందండి. అండ్ కిందంతా కూడా కొంచెం ఫ్లేయర్ ఎక్కువ వచ్చినట్టు, బికాజ్ ఇక్కడ అంతా కూడా మనకి కుర్చీలాగా ఇట్లా ప్లీట్స్ లాగా పెట్టారు కాబట్టి మనకి ఇది మంచి లైక్ విచ్చుకున్నట్టు నీట్గా వస్తుందండి. పైన సింపుల్గా ఉండి కింద ఇలా బార్డర్ వచ్చి చాలా సింపుల్ అండ్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మంచి వెకేషన్ వైబ్ వస్తుంది, చాలా కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ కూడా ఉంటాయి ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్స్. ఇదైతే లెంత్ ఎక్కువ వస్తుందండి. వీటిపైన స్నీకర్స్ కన్నా కొంచెం లెంత్ ఎక్కువ వచ్చిన ఇట్లాంటి టాప్స్ పైన కొంచెం హీల్స్ లాంటివి ఆర్ లేకపోతే కొంచెం లైక్ హాఫ్ షూ లాంటివి అది వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీటిపైన ఏదైనా స్లింగ్ బ్యాగ్స్ అలా యాక్సరైజ్ చేసుకుంటే లుక్ అయితే చాలా నీట్ అయితే అనిపిస్తుంది. అండ్ ఇది ప్యూర్ కాటన్, చాలా సాఫ్ట్గా ఉండిందండి. ఆబ్వియస్లీ కొంచెం థిన్గానే ఉంటుంది, లైనింగ్ అయితే ఏం రాలేదు. సో కొంచెం దీని లోపల ఏంటంటే మనం ఏదైనా యాంకిల్ లెంత్ లెగిన్స్ వేసుకుంటే పెద్దగా ఇంకా యాంకిల్ లెంత్ లేకపోతే 7/8 లెగిన్స్ వస్తాయి కదా, అట్లాంటి లెగిన్స్ వేసుకుంటే ఏమీ అయితే మనకి ఆక్వర్డ్గా కనిపించదు. ఫుల్ స్పెగటీ వేసుకొని 7/8 లెగిన్ వేసుకుంటే మనకి ఏమి తెలియదండి అంత ఆడ్ కానీ. సో ఇట్లా సింపుల్గా ఫ్రాక్ అయితే వచ్చింది. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇది సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఇది కూడా మోర్ ఆర్ లెస్ నాకు సైజ్ సరిపోయిందండి. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.